ఆ యొక్క పరిశుద్ధ పట్టణంలో ప్రవేశం కావాలా, లేకపోతే దాని వెలుపట ఉండడము నువ్వు కోరుకుంటావా? కాలం సమీపమైంది. అన్యాయం చేసేవాడు అన్యాయమే చేస్తాడంట, నీతిమంతుడు నీతిమంతుడుగానే ఉంటాడంట, అపవిత్రుడు అపవిత్రుడుగానే ఉంటాడంట, పరిశుద్ధుడు పరిశుద్ధుడుగానే ఉంటాడంట. అయితే వీటన్నింటికి వాని వాని క్రియ చొప్పున వాడికి ప్రతి వానికి ఇవ్వడానికి జీతం నా దగ్గర ఉంది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ జీతం ఏంటి అని ఆలోచన చేస్తే, ఒకటి పరిశుద్ధ పరలోక పట్టణ ప్రవేశము, రెండవది అదే పరలోక పట్టణం వెలుపల మనము ఉండడము. అయితే ఏది ఇందులో కోరుకుందాం? పరిశుద్ధ పట్టణంలో మనము ఉండడం మంచిదా, లేకపోతే ఆ వెలుపల ఉండడము మంచిదా? అయితే లోపల ఉండాలంటే కొన్ని క్వాలిటీస్ మనకు ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు. బయట ఉండాలంటే కొన్ని క్వాలిటీస్ చెప్తా ఉన్నాడు. బయట ఉండాలంటే నువ్వు అబద్ధాలు ఆడొచ్చు, మోసాలు చేయొచ్చు. అక్కడ ఉంది కదా 15వ వచనంలో జరుగుతున్నవన్నీ అబద్ధాలను ప్రేమించి వాటిని జరిగించు ప్రతి వాడు వెలుపడనే ఉంటాడు. అయితే మన యొక్క జీవితంలో ఉదయం లేచిన నుంచి రాత్రి వరకు ఒక రోజును తీసుకుంటే జరుగుతున్న ప్రతిరోజు ఆ రోజు అంతట్లో జరుగుతున్న వాటిని బట్టి మారు మనసు పొంది, మార్పు చెంది, నూతన హృదయం పొందుకొని, నూతన ఆత్మను మనం పొందుకొని, నూతన బలమును నూతన శక్తిని ప్రభు దగ్గర నుండి పొందుకొని, ఆ రోజు అంతట్లో మనము దిద్దుకోవాల్సినవి ఏమైనా ఉన్నట్లయితే వాటిని దిద్దుకొని మార్పు చెందిన తర్వాత దేవుడు పరలోక రాజ్యంలో పరిశుద్ధ పట్టణంలో మనకు ప్రవేశం కల్పించేవాడుగా ఉన్నాడనమాట. కాబట్టి ఈ రాత్రి మనం అందరము ఆలోచన చేద్దాం. దేవుని అక్కడ సమీపమైంది. అయితే అంతటి ఆ యొక్క అంతము సమీపమైంది, కాలము సమీపమైంది, జీతము కూడా దాచబడి ఉంది. ఏ జీతాన్ని మనము ఎంత మోతాదులో పొందుకోబోతున్నాం అనే విషయాన్ని ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.